నేనా 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 తలేమైనా తిరుగుతుందా? నేను మీ ముఖాలకి ఫోటోలు తీయడమేంటి? నీ కొడుకు మొహం కూడా ఉంది. ఆహా, ఏమి తెలివు. వాడున్నా నేనేమి తీను. ఓ సరే, మీరు నిలబడండి. అదేం కుదరదు. నువ్వు రా ఆదిత్య. మరి ఫోటో? లక్ష్మి నువ్వు తీవే. నేనా? నేను తీయను. తీయవా? తీయను. బా ఎందుకే గొడవ? నేను తీస్తా అంటున్నాను కదా. ఫుల్ ఫ్యామిలీ ఫోటో ఆదిత్య. నువ్వు ఫోటోలో లేకపోతే ఏం బాగుంటుంది? ఏమే లక్ష్మి, ఫైనల్ గా అడుగుతున్నాను, నువ్వు తీస్తావా మావయ్యకి ఫోన్ చేయనా? ఏంటి మాటి మాటికి బెదిరింపు? చేస్తే చేసుకో. ఇది అన్నయ్యకి ఫోన్ చేస్తే అన్నయ్య వస్తే వీళ్ళు తల్లిదండ్రులు కాదని టక్కున కనిపెడతాడు. అసలే పోలీసు, అప్పుడు అసలుకే మోసం వస్తుంది. అలాగా చేసుకోవాలా? చేస్తా. ఆదిత్య ఫోన్ ఇవ్వు. ఏంటి మీ ఫోటోల కోసం ఆయన ప్రశాంతంగా డ్యూటీ చేసుకోనివరా? అసలే మాయదారి రోగం మనశ్శాంతి లేకుండా చేస్తుంది. ఏం తింటున్నారో ఎలా ఉంటున్నారో ఫోన్ చేసి ఏదో పితలాటకలు పెడతావే. ఆ ఫోటోలేవో అంటానుగా తీసి తగలడు. విన్నావుగా, ఇదిగో తీయి. తీయవే, తీయే. ఆదిత్య రా. రా బాబు. తీయవే, సెంటర్లోకి వెళ్ళి తీయి. సరిగ్గా తీయొచ్చు కదా. ఎందుకు బావ కొడుతున్నావు? అమ్మ అందుకే నిన్ను తిట్టేది. ఫోటో తీయమంటే సెల్ఫీ తీసుకుంటావేంటి? నేను ఆప్షన్ మార్చే లోపే నువ్వు వచ్చి కొట్టావు. మీరందరూ నవ్వుతూ నించోండి. ఏంటి తెగ మురిసిపోతున్నట్టున్నారు? మురిసిపోరా వదినా. ఎవరైనా ఘనంగా పట్టుబట్టలు పెట్టి గౌరవిస్తే మురిసిపోకుండా ఉంటారా? బట్టలు పెట్టినందుక కుడి ఎడమ ఇద్దరు కూతుళ్ళు నిలబడ్డారు. ఇక మిమ్మల్ని ఏమీ చేయలేనని ఆనందమా? మీ పిచ్చి మొక్కలు తెలియనప్పుడే దారిలోనే దాచేశాను. ఆ విషయం మర్చిపోకండి. దాన్ని దాచడం అనరు, కిడ్నాప్ అంటారు. దొందు ఒకటే. ఎలా అన్నా నేనేమిటో నా కెపాసిటీ ఏమిటో అందులోనే తెలిసింది కదా. కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా ఉండండి అని చెబుతున్నాను. పొరపాటున ఈ దుర్గమ్మని తక్కువ అంచనా వేస్తే దెబ్బ తింటారు అని హెచ్చరిస్తున్నాను. మమ్మల్ని హెచ్చరించటం కాదు వదిన గారు. మీకేం జరిగిందో, మా అమ్మాయి పవర్ ఏంటో, దాని లెవెల్ ఏంటో మీరు మర్చిపోయినట్టున్నారు. పిలిచి ఇంకో డోసు ఇప్పించమంటారా? కీర్తనకి ఫోన్ చేస్తే హలో, అంత దడ ఎవరికీ లేదు, వడకడం అంతకన్నా లేదు. ఫోన్ చేయడం మీకే కాదు నాకు వచ్చు. మీరు కీర్తనకు ఫోన్ చేస్తే నేను హోమ్ మినిస్టర్కి ఫోన్ చేస్తాను.
ఏంటి హోమ్ మినిస్టర్ కా? వారి భార్య నా ఫ్రెండ్. ఇవాళే ఫారెన్ నుంచి వచ్చారు. కాల్ కలిపాననుకో, మీకు మీ కూతురికి రామ్ భజనే. మీ అమ్మాయి ఏదో కీర్తనలు సంకీర్తనలు అన్నారు కదా, నేను తలుచుకుంటే తప్పిక గుండ్లు చెక్క భజనలే. డయల్ చేస్తే చాలు, మీ కూతురు ఆకులు అలములు తింటూ బతకాల్సిందే. అలాంటి ప్లేస్కి ట్రాన్స్ఫర్ చేయిస్తాను. చూడండి దుర్గమ్మ గారు, ఎవరి పవర్స్ ఎవరి లెవెల్స్ వాళ్ళకుంటాయి. మీరు ఆర్డర్ వేస్తే మేం క్యాన్సిల్ చేయించుకోవచ్చు. ఎంతైనా వియ్యాలవారు. పాపా, మనం ఆడపిల్లనిచ్చిన వాళ్ళం. అడుగు వెనక్కి తల కాస్త వంచి ఉండాలి. అయినా ఇలా మనం దాని అత్తగారితో ఢీ అంటే ఢీ అని మాట్లాడామని తెలిస్తే ఊరుకుంటుందా? పద వెళ్దాం. ఒక్క దెబ్బకి 2 పిట్టలు అంటారు. కానీ ఒక్క ప్లాన్కి 3 పనులు ఈ దాక్షాయిని సాధించింది. 1 దుర్గ తలొంచి తులసిని అంగీకరించి శోభనం జరిపిస్తుంది. 2 లక్ష్మిని పోవే, నీ మొగుడు దగ్గరికి పో అని పంపిస్తుంది. 3 నేనొక ఆఫీసర్ భార్యని, మినిస్టర్కి చెల్లెల్నని కూడా చూడకుండా నన్ను నానా మాటలని అవమానించిన ఆవిడ మీద ప్రతీకారం తీర్చుకున్నట్టవుతుంది. పాపా బాబుల్ని ఇంట్లో నుంచి గెంటాలని చూసింది. కానీ కీర్తన వచ్చి కరెక్ట్ డోస్ ఇచ్చేసరికి సెట్ అయి ఉంటుంది. సగం తలపొగరు తగ్గుంటుంది. ఇలాగే కంటిన్యూ చేస్తే మొత్తం అహంకారం అణిగిపోతుంది. దుర్గమ్మ దారికొస్తుంది. నేను జాగ్రత్త పడాల్సిన విషయం ఒక్కటంటే ఒక్కటే, ఆ పాపా బాబుల్ని నేను అరేంజ్ చేసినట్టుగా తెలియకుండా ఉండాలంతే. చెప్పేవాళ్ళు కూడా ఎవ్వరూ లేరు. అమ్మా అమ్మా బుద్ధుందా నీకు? మనిషివేనా నువ్వు? ఇక్కడికి రావద్దని చెప్పాను కదా, ఎందుకొచ్చావు? ఇంకోసారి వస్తే చంపి పారేస్తా, జాగ్రత్త. అసలు ఎందుకొచ్చావు చెప్పు. అలా అడిగారు, బాగుంది. కీర్తన వచ్చేళ్ళాక దుర్గమ్మ గారు కాస్త తగ్గుంటారు అనుకున్నాం కదండి. లేదా? తగ్గలేదా? పంతెగిరినట్టు ఎగురుతుంది, మమ్మల్ని దడిపిస్తుంది, మాకు వార్నింగ్లు ఇస్తుంది. వార్నింగ్ ఇస్తుందా? అవును. ఇందాకేం జరిగిందంటే, మీ పిచ్చి మొక్కలు తెలియనప్పుడే దారిలోనే దాచేశాను. మీరు కీర్తనకు ఫోన్ చేస్తే నేను హోమ్ మినిస్టర్కి ఫోన్ చేస్తాను. మీకు మీ కూతురికి రామ్ భజనే. ఆవిడ్ని హ్యాండిల్ చేయడం అంత ఈజీ అనిపించడం లేదు. నేను డబ్బులిచ్చేదెందుకు? మేనేజ్ చేయడానికే కదా. ముందు నువ్వు అర్జెంటుగా ఇక్కడి నుంచి వెళ్ళు, తర్వాత మనం మాట్లాడుకుందాం. ఆంటీ 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 అదిగో తులసి వస్తుంది. ఎక్కడైనా దాక్కో, దాక్కో. అరే రా తులసి, కూర్చో. ఏంటి విశేషాలు? ఇదేం కర్మరా బాబు, అసలే మోకాళ్ళ నొప్పులు, పైగా విశేషాలు అడుగుతుంది. అది ఎప్పటికి తెమలాలి? చాలా విశేషాలున్నాయి ఆంటీ. చచ్చన్రా దేవుడు. చాలా హ్యాపీగా ఉన్నాను. ఏంటో అంత హ్యాపీగా ఉండడానికి కారణం? నా కర్మ కారణం.
ఫస్ట్ టైం మా అమ్మ నాన్నలతో ఫోటో దిగాను. చూడండి ఆంటీ ఎంత బాగుందో. ఇదిగో. బాగున్నాయి, చాలా బాగున్నాయి. బాగోలేదు ఆంటీ, ఇది అస్సలు బాగోలేదు. ఏం బాలేదు తులసి? ఈ బల్ల ఇక్కడ పెట్టడం. స్టోర్లో ఉంటే ఇప్పుడే తెచ్చిపెట్టా, మారుస్తాలి. కాళ్లల్లో బల్ల లేనట్టుగా ఉంది. అటు ఇటు తెగ కదులుతోంది. చచ్చన్రా దేవుడు. ఏజ్డ్ కదా, ఏంటి? ఎప్పుడో కొన్నది అని. గోడకి సపోర్ట్ కన్నా పెట్టాలి, లేదా బరువు ఏదైనా పెట్టాలి. అలాగే, నేను తర్వాత పెడతా. తర్వాత ఎందుకు? మీకెందుకు శ్రమ ఆంటీ, నేను ఇప్పుడే పెడతానుండండి. అమ్మో చచ్చన్రా దేవుడా. చచ్చా, ఇదే నా ఆఖరి రోజు అయ్యేలా ఉంది. తులసి, నువ్వు పొరపాటు చేసావమ్మా. పొరపాట ఏంటా ఆంటీ? మీ అమ్మా నాన్నలు వదిలేసి వచ్చావు కదా, అసలే కోపం మీదున్నా మీ అత్త వాళ్ళని ఏమైనా రాజీ రంపాను పెడుతుందేమోనని భయంగా ఉంది. నీ ప్రెజెన్స్ అక్కడ చాలా అవసరం. కరెక్ట్ ఆంటీ, ఏదో సంతోషంలో వచ్చాను. వస్తాను. బాయ్. బాయ్ ఆంటీ. లే లే. అమ్మో, ఇంత బరువున్నావేంట్రా బాబు? అమ్మా, అబ్బో. ఈసారి ఊపిరన్నా ఆడింది, ఇంకోసారి వస్తే ఆడనివ్వను. శ్వాస పూర్తిగా ఆగిపోతుంది, చస్తావు. జాగ్రత్త. వచ్చి టెన్షన్ పెట్టి చచ్చావు. నీ వల్ల కాకపోతే ఆ దుర్గమ్మ సంగతి నేను చూసుకుంటాను. నువ్వేం కంగారు పడద్దు. ఏదన్నా అవసరమైతే మాట్లాడాల్సి వస్తే మెసేజ్ చెయ్యి, అంతే. వెళ్ళు. అలాగేనమ్మా, వస్తానమ్మా. అబ్బో. అసలే అహంకారి. దానికి తోడు అమ్మ నాన్న దొరికారు. కళ్ళు నెత్తికెక్కి తన్నుకుంటుంది. అంతేగా, కోతికి కొబ్బరి చెప్ప దొరికినట్టయింది. దాని పొగరు తలకెక్కి తన్నుకుంటుంది. దాని పొగరు అణచలేమా నానమ్మా? ఎందుకు అణచలేమే? దేనికైనా టైం రావాలి అంటారు. టైం టైం అంటూ వెయిట్ చేస్తే మనకేం తెలివితేటలు ఏడ్చినట్టు? కాలం కలిసి రాకపోతే తాడే పామై కాటేస్తుంది అంటారు. టైం వస్తుంది, శాస్త అవుతుంది అని మనం చేతులు కట్టుకుని నిల్చుంటే అది ఇప్పుడే నా టైం బాగుంది, మీకు బ్యాడ్ టైం స్టార్ట్ అయింది అని ఇప్పుడే మెడ పట్టుకుని బయటికి గెంటేస్తుంది. అంతేనంటావా? అంతే. ఆ రాత తప్పాలంటే దాన్ని వెంటనే దెబ్బ కొట్టాలి. అది కలిసి వచ్చింది అనుకునే కాలమే దాన్ని కాల రాసేలా చెయ్యాలి.
ఏం చేద్దామంటావే? ఆ తీస్ మార్కాన్ని అది చేస్తా ఇది చేస్తాను, ఒకప్పుడు చక్రం తిప్పాను అంటావుగా. ఇప్పుడు ఆ చక్రం ఏమైంది? చాకచక్యం ఏమైంది? అవి ఎక్కడికి పోలేదు. కానీ ఈ కానీలు గీనీలు పక్కన పెట్టు, ముందు ప్లాన్ ఆలోచించు. మనం జాగ్రత్త పడకపోతే రోడ్డున పడేస్తుంది. ఐడియా నానమ్మ. ఏంటి? ఆ పాప బాబు చేష్టలకి మాటలకి పొంతన లేదు. మాది ఆ రేంజు ఈ రేంజు అంటారు. తిండికి మొహం వాచినట్టు ఆ ఇద్దరు కలిసి ఆ అబగ తింటారు. ఆ పాప అయితే ఎప్పుడు నోరు ఆడిస్తూనే ఉంటుంది. లేకి మనుషుల్లా అనిపిస్తున్నారు. నాకు అలాగే అనిపిస్తున్నారే. ఓ పని చేస్తే? ఏంటది? వాళ్ళు గాఢ నిద్రలో ఉన్నప్పుడు అర్ధరాత్రి వాళ్ళ బ్యాగులు వెతికితే వాళ్ళ రేంజ్కి సంబంధించిన ఆధారాలు ఏమన్నా దొరకచ్చు కదా. వాళ్ళు చెప్పేది నిజం కాదు కాబట్టి చీప్ మనుషులని తేలితే అత్తయ్య చక్రం గిర్రన తిప్పుతుంది, వాళ్ళని బయటికి గెంటుతుంది, తులసి ఆట కట్టిస్తుంది. ఏమంటావు? నా మనవరాలే ఎంత గొప్ప ఆలోచన చేసావే. ఇదిగో నానమ్మ, ఈ రాత్రికే వాళ్ళ బతుకు రహస్యం తేలుద్దాం. అదృష్టం బావుండి తులసి కంట్లో పడలేదు, లేకపోతే ఆ దాక్షాయిని శాశ్వతంగా ఆవిటి వాళ్ళని చేసేది. అవును, లేచిన వేళ మంచిదైంది. అది సరే గాని ఇందాక దుర్గమ్మ అలా వార్నింగ్ ఇస్తుంటే ఎందుకు నన్నేమి మాట్లాడకుండా చేసావు? ఎందుకు ఆపావు? దుమ్ము దులిపేద్దాము అనుకున్నాను, మళ్ళీ మన జోలికి రాకుండా ఉండేలా చేద్దాం అనుకున్నాను. ఏంటి దులిపేది నువ్వనేది? ఏదైనా తెగిందాక బిగదీస్తే మొదటికే మోసం వస్తుంది అంటారు. కాస్త పట్టు విడుపు ఉండాలి కదా. మనం కాస్త తగ్గాం, నేను గెలిచాను అనే సంతోషం ఉండాలి కదా. మాటి మాటికి ఆవిడతో మనం గొడవ పడితే, ఆవిడ విరుచుకు పడితే మధ్యలో నలిగేది తులసి. మనం తనకి మేలు చేయాలి కానీ బాధ పెట్టకూడదు కదా. అలా కాస్త తగ్గి కాస్త ఎగిరి ఆవిడ్ని కంట్రోల్లో పెట్టాలి. మనం వచ్చిన పని పూర్తి చేసుకుని వెళ్ళాలి. తగ్గితే తనదే పై చెయ్యి అంటుంది కదా. రచ్చ చేస్తే రెచ్చిపోతే నష్టం మనకే కదా. అయినా మన వల్ల కానప్పుడు దాక్షాయిని నేను చూసుకుంటాను అంది కదా. అంది, అలా అంది కదా అని మనం చేతులు ఎత్తేస్తే ఇస్తాన్న డబ్బులు ఎగ్గొడితే ఆ అవకాశం ఆవిడకి మనం ఇవ్వకూడదు. వీలైనప్పుడల్లా మనం మన ప్రయత్నం చెయ్యాలి. ఆ దుర్గమ్మని కట్టడి చెయ్యాలి. అర్థమైందా? అలాగేలే. దాక్షాయిని, ఏంటోది నా ఆరాటం? దేవుడి కోసం పెట్టుకున్న పూలు, పూజ కోసం అక్షంతలు కలుపుతున్నా. దేవత మీదేగా పడ్డాయి పూలు, తప్పులేదులే. నేను నీకు చేసిన పూజే అనుకో. దేవతనా? పూజ? మా తులసి జీవితానికి దోవ చూపించి దాని బతుకు ఒడ్డున పడేసి దాని కాపురం నిలబెట్టడానికి సాయం చేస్తున్న దేవతవి. అంతే, కృతజ్ఞతగా ఈ పూజ. ఇందులో తప్పే ఉంది? చాలే ప్రియా, ఇంతకీ అంత ఆరాటంగా వచ్చావేంటి? ఏం లేదు దాక్షాయిని, ఇప్పుడే తులసి అమ్మా నాన్నలుగా వచ్చిన వాళ్ళకి బట్టలు పెట్టొచ్చాను. వాళ్ళ బట్టలు కట్టుకుంటే తులసి వాళ్లను చూస్తూ కొత్త జంటలో ఉన్నారు అంది. నాకు వెంటనే ఒక ఆలోచన వచ్చి నీ దగ్గరకొచ్చాను. ఏం ఆలోచన వచ్చింది? అమ్మా నాన్న ఎవరో తేలితే అన్నీ తనే దగ్గరుండి జరిపిస్తానందిగా వదినా. నేనడిగితే కస్సుమంటుంది. కాస్త మా తరపున తులసి ఆదిత్యల శోభనం గురించి అడిగి జరిగేలా చూడవా? అడగడం వరకు ఓకే, కానీ ఆవిడ గారు అంత తేలిగ్గా ఓకే అంటుందా? తనన్న మాటే కదా.
అన్నవన్నీ చేసిందా? ఏదో ఒక మెలిక ఎలాగో అడ్డు చెప్పి వాయిదా వేస్తుంది కదా. అలా అని అడగటం మానేస్తే అస్సలు చేయరు కదా. అడగడం ఎందుకు, మానేద్దాం. అందుకే నిన్ను దేవత అంది. సర్లే, నువ్వన్నావని పొంగిపోయి తొందరపడితే ముందుకి పడాల్సి వస్తుంది. డైరెక్ట్గా వెళ్ళి శోభన సంగతెత్తితే ఏదో ఒక విధంగా పంచాయతీ లేపుతుంది. మరి ఎలాగా? చెప్తా. ప్రతిదానికి ఒక దారుంటుంది ప్రియా.